హలో గైస్, వెల్కమ్ టు ఎస్బీసీఎస్ వ్లాగ్స్. నేను మీ చంద్రశేఖర్. యాక్చువల్గా వినాయక చవితి ఫస్ట్ రోజు అయితే వీడియో తీశాను, తర్వాత ఎలాంటి వీడియో అయితే తీయలేదు. ఎందుకంటే వీడియో తీసుకుంటా కూర్చుంటే మనం ఎంజాయ్ చేయలేము, ప్లస్ చేసే పనుల్లో కూడా నిమగ్నం అవ్వలేము. సో అందుకని చెప్పి నేనైతే వీడియో తీయలేదు. ఈరోజు అయితే వినాయక చవితి లాస్ట్ రోజు, ఈరోజు అయితే వీడియో తీయబోతా ఉన్నా. ఉదయాన్నే లేచి మంచిగా ఫ్రెష్ అయిపోయి దేవుడికి నా చేతులతో కేసరిని నైవేద్యంగా అయితే తయారు చేసి దేవుడికి పెట్టి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఈ రోజు వినాయక చవితి 5వ రోజు, ఈ రోజు నిమజ్జనం రోజు కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమము అండ్ నిమజ్జన కార్యక్రమము చాలా గ్రాండ్ గా అయితే ఉంటది కాబట్టి వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుద్ది అనుకుంటా ఉన్నా. లాస్ట్ వరకు చూడండి. ముందు రోజు నైట్ అంతా నిద్ర లేకపోవడం వల్ల ఈ రోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం అయిపోగానే పడుకుని కాసేపు తర్వాత లేద్దామని అయితే అనుకున్నాను, కానీ లేవలేకపోయాను. దేవుడు మా ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత అయితే లేచాను. ఎక్కడైనా సరే వినాయకుడి నిమజ్జనం రోజు మాత్రం చాలా అంటే చాలా గ్రాండ్ గా జనాలంతా ఫుల్ గా ఎంజాయ్ చేస్తా అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. ఆడ మగ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తారు, దేవుడికి అయితే సెండ్ ఆఫ్ ఇస్తా ఉన్నారు. సంవత్సరం మొత్తం ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోయి ఒకరికొకరు సంబంధం లేకుండా అయితే ఉంటారు. బట్ వినాయక చవితి రోజు మాత్రం ప్రతి ఒక్కరు ఊరు మొత్తం కలిసి అయితే ఈ ఫెస్టివల్ అయితే సెలబ్రేట్ చేసుకుంటాము. ప్రతి ఒక్క చోట కూడా ఏ ఫెస్టివల్ ఎలా జరుపుకున్నప్పటికీ వినాయక చవితి మాత్రం చాలా అంటే చాలా గ్రాండ్ గా అయితే జరుపుకుంటారు ప్రతి ఒక్క ఊరిలోనూ. వినాయకుడి నిమజ్జనం రోజు మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేసినప్పటికీ వినాయకుడిని నిమజ్జనం చేసే టైంలో మాత్రం ప్రతి ఒక్కరి కళ్ళల్లో బాధ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సంవత్సరం మొత్తం ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నప్పటికీ సంవత్సరంలో ఒక్కసారి వినాయక చవితి రోజున ఊరు మొత్తాన్ని ఒకటిగా ఏకం చేసి అందరినీ కలిపేసి వినాయకుడు అయితే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాడు. అండ్ ఈ బాధ అయితే ప్రతి ఒక్కరి కళ్ళల్లో అయితే ఉంటుంది. బాధ ఉన్నప్పటికీ ఆ టైంకి అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. వినాయకుడిని నిమజ్జనం చేసే టైంలో మాత్రం వినాయకుడిని నీళ్ళల్లో ముంచిన తర్వాత ఎవరికి కూడా అక్కడి నుంచి రావాలని అయితే అనిపించదు.